శ్రీనాథన్న ఏం అలిగి ఆడుకోపోతున్నావు నువ్వు? ఊరికి పోతారే ఏం ఐక్యం ఇంట్లో ఏమి కదరా మా ఊర్లో ఇనాక చేస్తారా పిల్లగాళ్ళు వెరైటీ చేయమంటారు. వెరైటీ అంటే డ్రోన్ కెమెరాతో ఇనాక మీద పూలు పడాలంట. వాళ్ళు ఆడ చూసినారు మరి అన్న తెలంగాణలో చూసినారంట డ్రోన్ తో పూలు పడేది అది తెమ్మంటారు. కమిటీ మెంబర్ నేనేనా నాకు అప్పచెప్పినారు. ఎడ తెచ్చేదిరా నేను ఊర్లో మానం పోతాదని ఊరు విడిచిపోతున్నావు. పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తా నీకు డ్రోన్ తో పూలు చల్లిచ్చే బాధ్యత నాది. బుక్ చేపించా నువ్వు ఊరు విడిచిపోతే ఊరు ఏమైపోవాలన్నా ఎక్కువ చెప్తా. నువ్వు ఎక్కువ నువ్వు పిలిచబోతా నేను పోతా. నువ్వు బండి ఎక్కువ చెప్తా పిలిచబోతా ఎక్కువ నీ పాసుకులా ఇంత చిన్నదానికి ఊరు విడిచిపోలా. నేనేమన్నా ఇంట్లో ఏమన్నా ఐక్యమన్నా నేను అనుకోండి. దిగున్నా ఆ పిల్లోడు అన్న పూల జల్లేకి వినట్టున్నాడు. అది ఇప్పుతా అంటున్నాడు. అడుగుదాంపా. అశోక్ అశోక్ ఒక్క నిమిషం ఉండు అశోక్. ఏనారనా బే మన శ్రీనాథ్ అన్న వాళ్ళ ఊర్లో వినాయకమయ్య పండగకు స్వామి మీద పై నుంచి పూలు చల్లాలంటాడు. ఒకసారి చల్లుతావా బీ వెంట? ఆల్రెడీ పాత వీడియోలు చూపించానా చూడమని చెప్పు. డైరెక్ట్ చల్లుదాం. ఆ పాత వీడియో అట్ట నేను చూసామని కాదనైనా మా ఊరిలో ఒప్పుకోరు. ఆడికి నాకు పని చేయకుంటే నన్ను మొత్తుకుంటారు. ఇది పని చేయొచ్చు నా ముందరే చూపినైనా బే ఒకసారి ఎట్ట కట్టావు కదా చూపిపోయినా ఆడిపోయినా నువ్వు. ఈరోజు ఏరే వాళ్ళది మల్లెపల్లి ఉంటే పూల జల్లం పోయినా శోభనానికి లేకపోతే మెరవనికా మెరవనికి ట్రాక్టర్ లో పోతుంటే పై నుంచి పూలు చల్లుతాం అనమాట. బాగుంటది ఫోటోలు వీడియోల కోసం అని చెప్పినగా కెమెరా డ్రోన్లతో తీసుకున్నారు వాళ్ళు. ఇంత సలినావా? సలినా బాగా ఏంటో చూపించాలేనా? చూపించాలేనా? అట్టయితే చూపినా ఇప్పుడు చూపినా మా కళ్ళ ముందరే చూపినా. మీ కళ్ళ ముందర చల్లాలంట కానీ పూలు ఏమన్నా ఉన్నాయి మిగిలినట్టు? ఉండాలి తెచ్చాలి చూపించాలి. తీసుకురా ఉన్న పూలు ఉన్నాయంటే తెచ్చాడు. ఇప్పుడు నీ కళ్ళ ముందరే చూపించాడు. మీ ఊర్లో ఇనాగం ముందర పైనుంచి పూలు చల్లినావు అనుకో శ్రీనాథ్ గాడు కోరుకుంట పిల్లకు డ్రోన్ తెచ్చి డ్రోన్ తో పూలు చల్లుతారు అంటారు. పెద్ద పేరు వచ్చేది పెద్ద పేరు వచ్చేది. మా ఊరంతా మారుమోగుతుందిరా. నువ్వు ఎవరు వచ్చారనా? రే ఎవరు ఆయన వచ్చాడు ముందు నేను చెప్పినా నాకు ఎగ్గొట్టి ఆయప్పకు పోయిరా. మనం బుక్ చేసుకుంటున్నాం కదా ఫస్ట్ మన గంగు ఆప్లని కెట్టపోతాడు. అదే చెప్పురా. చెప్తాలే. ఎవరు బి నువ్వు? ఇనాక చేతికి డ్రోన్ బుకింగ్ చేసుకుందామని వచ్చినా. పూలు చల్లించుకోవాలన్నా నువ్వు? ఫస్ట్ మేము బుక్ చేసుకున్నాము మాకు అయిపోయినాక మీకు వచ్చారు. అశోక్ రా బెట్రా గోవాని కానీ శ్రీనాథన్ వచ్చాడు. నాకు పండుగ ఆర్డర్ వచ్చింది. ఆయనకు ట్రైల్ చూపించాలంట. చూపించాం పూలు. అశోకు ఇనాక చవితి 3వ రోజు పూలు చల్లాలా. 3వ రోజు నా పేరు రాసుకో. సర్లేనా? 5వ రోజు నా పేరు రాసుకున్నా. మా ఊర్లో 5వ రోజు నిమజ్జనం. ఒకసారి లేపు చూపించావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూపించాలేనా? అవి ఖచ్చితంగా నా మీద పడాలా. లేకపోతే నేను నాకేం అసలు నీ డ్రోన్ ఏమొద్దు. నువ్వు ఎల్లబడుకో నీ మీద చల్లుతా. ఇప్పుడు చూడు. ఎందుకు అడుగుతా అంటే ఈ పొద్దు శ్రీనాథ్ అన్న ఖచ్చితంగా పూలు పడతాయి. రేపు కూడా వినాయక స్వామి మీద పడతాయని లేపు ఫస్ట్. ఇప్పుడు నీట్ గా చల్లి 2 చూపించాను. పని చేయను నువ్వు స్కార్పియో ఎందుకు చూప పైన లేపు లేపు. ఇప్పుడు మనము ఆ డ్రోన్ తో మన శ్రీనాథ్ అన్న మీద పూలు చల్లుతాను. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వినాయక చవితికి మెరవని రోజు డ్రోన్ తో పూలు చల్లించుకోవాలనుకుంటున్నాడు. ఈ రోజు అన్న మీద ఖచ్చితంగా పడితేనే రేపు కూడా అలా పడతాయని అలిగినాడు. అందుకే పైకి ఎక్కినాడు. లేపు పింగా. ఎట్టుంది నిన్న పూలు పడతాంటే? ఏం మన్నేరా నెత్తి మీద పడతాయరా. మా ఊరో ఇనాకకి పడతాయి రబ్బా. నా పేరు మాగిపోతుంది రబ్బా. దిగు దిగు పేరు రాపించాం. దిగు దిగు. ఏమన్నా చూసినారు కదా. ఈ వీడియో ఎందుకు చేసినామంటే మన శ్రీనాథ్ అన్నకు ఊర్లో పిస్టేజ్ విషయం వచ్చిందంట. డిఫరెంట్గా వినాయక పండుగ చేయాలంటాడు. ఎందుకంటే పూలు చల్లాలని చెప్పేసి కావాలంటాడు. ఇటు పిలుచుకొని మా ఊర్లో ఇనాక వచ్చేది ఖచ్చితంగా బాగా చేయాలని నేను అనుకున్నా. అది డ్రోన్ కెమెరాతో పూలు చల్లాలన్నమాట మెరవన్లో. ఎందుకు అనిపించింది నీకు? ఎవరైనా రెచ్చగొట్టినారు నిన్న? పట్టకు వెరైటీగా చేయాలని అన్నమాట మాకు. శ్రీనాథ్ అన్న రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఎవరు రెచ్చగొట్టినట్టున్నారు కావాలంటాడు. సో కాబట్టి ఈ వీడియో చేసినాం. మీ ఊర్లో కూడా ఎవరైనా కూడా అంటే పూలు ఏదానికి చల్లచ్చు అంటే ఫంక్షన్లు ఇట్లా ఏదన్నా కానీ ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినా విగ్రహ ప్రతిష్టలు ఏంటి చెప్పు సరే. అన్ని నాలుగు చల్లొచ్చు. ఎవరన్నా పెద్దోళ్ళందుకు మనకు ఇళ్ళ కాడికి వస్తుంటారు కదా ఊర్లోకి, వాళ్ళకి చల్లొచ్చు. ఇనాగ పండుగ ఇప్పుడు మనకు మెయిన్ ఇనాగ పండుగ చల్లొచ్చు. దాదాపు ఏదైనా గుళ్ళల్లో మెరువల్లో జరుగుతున్న పెళ్లిళ్లకు ఏదైనా ఫంక్షన్లకు ప్రతి ఒక్క దానికి చల్లొచ్చు అన్న. సో ఇట్లా ఎవరైనా కూడా డ్రోన్ తో డిఫరెంట్ గా పూలు చల్లించుకోవాలనుకుంటే చల్లించుకోవచ్చు. మనకు ఏ పూలు అయితే బాగుపడతాయి? రోజా పూలు అయితే బాగుపడతాయి అన్న. ఈ రోజు మనం చెండుమల్లె పూలు చల్లినాం. ప్రజెంట్ చెండుమల్లి పూలు చల్లినాము. కానీ రోజా పూలు అయితే ఇంకా బాగుపడతాయి. బాగుంటది చూసేవాళ్ళు ఎవరైనా రోజా పూలు తెచ్చుకొని ఇంకా బాగుపడతాయంట.
ఇంకోటి ఏంటంటే శ్రీనాథన్న మనకి ఇదే కాదు, నువ్వు ఒకవేళ ఉల్లి పెట్టాలనుకున్నావు అనుకో, ఉల్లి కానీ అరటి కానీ మనం మొన్న వీడియోలో చెప్పినట్టు మనకు అగ్రికల్చర్ కి సంబంధించిన ఏ పంటకైనా కొట్టచ్చు కదా మనం? కొట్టచ్చునా ఏ పంటకైనా కొడతాం కొట్టచ్చు. కాదు ఇప్పుడు ఆ ఉల్లి పెడతాను 3 ఎకరాలు ఇంకా నేను ఆ? దానికి కొట్టచ్చు కదా ఉల్లికి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొట్టచ్చు, నా ఇబ్బంది ఏ ఇబ్బంది లేదా ఇంకా? ఇప్పుడు ఈ పిల్లలు అశోక్ అశోక్ రోజు దీంతోనే కొట్టుకునేది అంట అశోక్. డైలీ దీంతోనే మేము కొట్టేది, మిరపకు కూడా దీంతో మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి దీంతోనే. మొన్న ఒక వీడియోలో కూడా పెట్టినా కదా, అశోక్ మిరపకు దీంతోనే ఉల్లికి దీంతోనే బ్రహ్మాండంగా అయితే ఇప్పుడు సొంత భూమి కావాలి, మళ్ళీ ఇప్పుడు కోరు కూత చేసుకున్నాడు, డ్రోన్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి. అంత గుత్తకైనా చేసేది నీ సొంతం కదా. సొంతంగా అంత గుత్త భూమి. ఓకే, సో ఇలాంటి డ్రోన్ మీకు కావాలనుకుంటే కన్నా స్క్రీన్ పైన మన అశోక్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. అయితే ముందే బుక్ చేసుకోండి, అంటే ఎప్పుడెప్పుడు రావాలా డేట్ సమయం చెప్తే ఒక రోజు ముందే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేస్తాడు. ఓకేనా, వీలైనంత తొందరగా వినాయక చవితికి ఎవరైతే డ్రోన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఉల్లి, అరటి, మిరప, చామంతి, చెండు మల్లె కూడా కొట్టచ్చు. ప్రతి ఒక్క పంట కొట్టొచ్చునా. అలాంటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. పదం పడిన పిరివిడా మీరు రాసుకో అన్నది పేరు రాసుకో. 3వ రోజు రాసుకుంటా, నాది 2వ పేరు, 5వ రోజు నా 5వ రోజు నిమజ్జనం, 2వ పేరు రాపించుకునే. సరే బాయ్ బాయ్ బాయ్. బాయ్.